కుస్మాకి అధ్యక్షుడిగా వహించి ఇప్పుడు రాష్ట్ర సాంస్కృతిక విభాగంలో ఎమ్మెల్యే గారికి బాగా సన్నిహితుడు మన కొల్లూరి శ్రీనివాస్ చౌదరి గారిని మాట్లాడవలసిన కోరుచున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు శ్రీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొల్ల మాధవరావు గారికి, జిల్లా గౌరవాధ్యక్షులు శ్రీ బొడ్డు హనుమంతరావు గారికి, సెక్రటరీ మల్లికార్జున రెడ్డి గారికి, రంగస్వామి రెడ్డి గారికి, ఇంకా వేదిక నిర్వహించినటువంటి పి నాగేశ్వరరావు గారికి, మురళి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ సభకి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ ప్లస్ పెద్దలకి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. వీరుల గ్రంథమంటి విద్వత్తును అందిస్తున్నటువంటి విద్యా కృషి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు అన్నారు. ఒకప్పుడు అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు, అభినందన చందనాలు. నవనాగరిక సమాజంలో ఆయన సాధారణ మనిషి అయినా ఆదిమ యుగం నుండి ఆధునిక శకం వరకు ఆయనే ఋషి, జాతి జీవన వికాస మార్గదర్శకుడు, సమాజం అనే దేవాలయంలో సిసలైన పురోహితుడు, ఆయనే ఉపాధ్యాయుడు. మీరందరూ కూడా ఒక ఉపాధ్యాయుని జన్మదినాన్ని దేశంలోని విద్యా వ్యవస్థ మొత్తం ఇంత ఉన్నతంగా జరుపుకుంటుంది అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎంత మహోన్నతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఉపాధ్యాయ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగినటువంటి ఆ మహోన్నతుడే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఒక చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఎదగడానికి ఆర్థిక అసమానతలు, కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవి అడ్డురావని నిరూపించినటువంటి గురువుత్తముడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి అనే గ్రామంలో 1888 సెప్టెంబర్ 5న ఆయన జన్మించడం జరిగింది. అయితే ఒక పక్షి తన 2 రెక్కలతో ఆకాశపు అంచుల వరకు ఎలా ఎగరగలుగుతుందో, శ్రద్ధ, పట్టుదల అనే 2 లక్షణాలతో ఆయన అత్యుత్తమ స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగినటువంటి మహోన్నతుడు. మైసూరు విశ్వవిద్యాలయంలో ఆయన పనిచేసేటప్పుడు కలకత్తా విశ్వవిద్యాలయానికి బదిలీ అయినటువంటి సందర్భంలో విద్యార్థులు అతన్ని గుర్రబండిపై ఎక్కించి గుర్రాలను తీసివేసి ఆ కాడిని మెడపై పెట్టుకొని మైసూర్ పురవీధుల్లో గుండా తీసుకెళ్ళినటువంటి సందర్భం చరిత్రలో అజరామరమైనది. అలానే మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు మస్కట్ అనే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సంప్రదాయం ఎంత ఉన్నతమైన వ్యక్తి వచ్చినా స్వాగతాలు చెప్పడం అనేది అక్కడ అలవాటు లేదు. కానీ మన శంకర్ దయాళ్ శర్మ గారు వెళ్ళినప్పుడు ఆ దేశానికి రాజు ఎయిర్పోర్ట్కి వచ్చి స్వయంగా డ్రైవర్ని వేరే కారులో వెళ్ళమని ఇతన్ని శంకర్ దయాళ్ శర్మ గారిని రాజప్రసాదాన్ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు విలేకరులు ప్రశ్నిస్తారు, ఏంటి కొత్త సాంప్రదాయం అని. నేను పూనాలో చదువుకునేటప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు నా గురువు. దేశానికి రాజునైనా ఒక గురువుకి విద్యార్థిని మాత్రమే ఈ సమాజంలో గురువుకు ఉండే గొప్పతనం దీన్ని బట్టి అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. అలానే మన స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుంది, నువ్వు ప్రధానమంత్రి అవుతావా, విద్యామంత్రి అవుతావా, రక్షణ మంత్రి అవుతావా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు
ప్రధాని రక్షణ విద్యావంతులు తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా అవి నాకెందుకని ప్రశ్నించినటువంటి సందర్భం. వీటన్నింటిలో ఈ ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం మీకు తెలిసే ఉంటుంది. అలానే చివరిగా ఒక మానవీయ విలువలతో కూడిన విద్యని మీరు బోధిస్తున్నారని, నవ్వుతూ నవ్విస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఆహ్లాదంగా విద్యాబుద్ధులు చెప్తే మిమ్మల్ని బెస్ట్ టీచర్గా ఎంపిక చేసి ఇక్కడికి పంపించారని మీ కరెస్పాండెంట్ మేము అనుకుంటూ ఉన్నాం. రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని వేల కట్టలేని ఉపాధ్యాయుని జీవితం గొప్పది. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కొళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. బాల్యంలో ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయుని రూపం జీవితాంతం గుర్తుంటుంది. అలానే ఇందాక చెప్పినట్లుగా మానవీయ విలువలు, చదువు కన్నా సంస్కారం గొప్పది, విద్య కన్నా వినయం గొప్పది, జాతి కన్నా నీతి గొప్పది, కులం కన్నా గుణం గొప్పది, మతం కన్నా మానవత్వం గొప్పది, ఎకనామిక్స్ కన్నా ఎథిక్స్ ముఖ్యం, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. ఇవన్నీ ఈ విలువలతో కూడిన బోధన మీరు అందిస్తారని ఆశిస్తూ, ఇంకా గవర్నమెంట్ గుర్తించలేదని కాదు కానీ గుర్తించే విధంగా ప్రైవేటు పాఠశాలలకు కూడా అర్హత ఇవ్వాలని ఈ అపస్మ పోరాడాలని, మీ అందరికీ గవర్నమెంట్ తరఫున కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ చివరిగా ఒక మాట నా మాస్టర్ చెప్పాడు, మనుషుల్లో రెండు రకాలు, ఉన్నతులు ఉత్తములు. బాగా కష్టపడి డబ్బు సంపాదిస్తే ఉన్నతులు అంటాం. సంపాదించిన తర్వాత సంపదని ఎలా పంచాలో తెలియజేస్తే పంచే వ్యక్తుల్ని ఉత్తములు అంటాం. అలానే మీకు ఉత్తమ ఉపాధ్యాయులు కాబట్టి అలానే ఉత్తమ మనుషులుగా కూడా ఎదగాలని, అలా అందరికీ మీ సంపదను పంచాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను.